అందరికీ ముందుగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 163 సంవత్సరాలు తర్వాత కూడా మనం వివేకానందుని స్మరించుకుంటున్నామంటే ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన యువతను ఇచ్చిన సందేశాల ద్వారా ఆయనని మనము ఈరోజు స్మరించుకుంటున్నాము. భారతదేశ గొప్పతనాన్ని దిశ అన్ని దేశాలలో చాటి చెప్పారు. ఈరోజు శివంపేట మండల కేంద్రంలో మండలంలోని చెంది గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నారు. స్వామి వివేకానంద నవభారత నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి స్వామి వివేకానందుడు లేవండి గమ్యం చేరుకోండి అని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అలాగే జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని జాతీయ జయంతిగా పురస్కరించుకోవడం చాలా సంతోషనీయం. ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద గారి జయంతిని ప్రకటించడం జరిగింది. మరి భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయన్ని కొనియాడుతూ ఆయన స్మరించుకుంటున్నాయి. మరి యువత ఈరోజు చెడు మార్గాలలో పోకుండా ప్రతి ఒక్క యువత వివేకానందుని ఆయన ఆశయాలు కానీ ఆయన ప్రవచనాలు కానీ ఏవైనా ఆదర్శంగా తీసుకొని దాన్ని పాటించినట్టయితే జీవితంలో ప్రతి ఒక్కరూ సఫలీకృతం అవుతారు. జీవితంలో ఎలా ఉండాలి, స్వతంత్రం రాకముందు వివేకానంద ఒక స్లోగన్ ఇచ్చిండు, నాకు యువకులు ఏదైతున్నారో వాళ్ళు రక్తాన్ని నాకు ఇచ్చినట్టయితే నేను భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తా. యువత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎలాంటి జాతీయ నిర్మాణంలో కానీ ఒక బానిసత్వాన్ని పొడగొట్టాలన్నా కానీ యువత ముందు ఉండాలి. యువత ఆదర్శంగా ఉండి దేశం దాస్య శృంఖలాలు చేయాలన్నా కానీ యువత ముందుకు రావాలని ఆ రోజే ఆయన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి ఎన్నో రకాలుగా యువత ముందుకొచ్చి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మరి దురదృష్టవశాత్తు ఆయన ఎక్కువ కాలం జీవించలేకపోయినారు. మరి ఒకవేళ జీవించి ఉన్నట్టయితే మరి స్వాతంత్రం ఇంకా వేరే రకంగా వస్తుండేనేమో అనిపిస్తుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం.